మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. నీ మహాప్రేమను బట్టి, నీ ఉన్నతమైన కృపను బట్టి మీ సన్నిధానములో ఈ రీతిగా చేరి మిమ్మలను స్తుతించుటకు, ఘనపరచుటకు, మీ మాటలు ధ్యానించుటకు మరొక అవకాశాన్ని, మరొక దినాన్ని, మరొక ఆరాధన దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, గత కొన్ని దినాల నుండి అపోస్తుల కార్యముల గ్రంథమును గురించి మేము మాట్లాడుకుంటూ అపోస్తుడైనటువంటి పౌలు గారు చేసిన రెండవ సువార్త ప్రయాణంలో జరిగించబోతున్న లేక జరిగించిన కార్యాలను మేము ధ్యానిస్తూ వస్తున్నాము. తండ్రి, మీ మాటలు మేము వింటున్నప్పుడు నీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించండి. నీ మాటల ద్వారా మమ్మలను బలపరచండి. అపోస్తులు మాకు మాదిరిగా ఉన్నారని మేము ఎరిగి ఆ మాదిరికరమైనటువంటి రీతిలో మేము జీవించటానికి కృపచూపమని, శ్రమలలో ఎక్కడ ఎప్పుడు నిన్ను విడిచిపెట్టక విశ్వాస యాత్రలో మేము బలంగా ముందు కొనసాగుటకు కృపచూపమని మీ చేతులకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ వినుచున్న వారందరూ మేలు పొందునట్లు సహాయము చేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు ప్రభువు పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథములో నుండి మనము అపోస్తుల కార్యములు అనేటువంటి ఒక పుస్తకాన్ని ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాము. అందులో మనము అపోస్తుడైనటువంటి పౌలు గారి యొక్క సువార్త ప్రయాణంలో అతడు రెండవ ప్రయాణములో ఎటువంటి ప్రాంతాలకు వెళ్ళాడు, ఏ విధమైనటువంటి శ్రమలు ఎదుర్కొన్నాడు, ఎలాగూ సువార్తను ప్రకటించాడు అనే విషయాలు మనము ధ్యానం చేస్తూ వచ్చాం. అనేకమైనటువంటి విషయాలలో పౌలు గారు ఒక ప్రక్క శ్రమ పొందుతూ ఉన్నట్లుగా, మరొక ప్రక్క సువార్తను ఆపకుండా దానిని కొనసాగిస్తున్నట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తూ ఉంటున్నాం. మరి వారు ఫిలిప్పీ పట్టణంలో ఉన్నప్పుడు అక్కడ జరిగిన కొన్ని అద్భుతమైన సంఘటనలు మనము నేర్చుకున్నాం. ఫిలిప్పీ పట్టణానికి వెళ్ళగానే, అది యూరప్ ఖండం, అంటే ఖండము దాటి మరొక ఖండానికి సువార్తను మోసుకొని వెళ్ళాడు పౌలు గారు. పౌలు గారితో ఎవరెవరు ఉన్నారని చెప్పుకున్నాం? శీలా, తిమోతి, లూకా గారు ఉన్నారు. మొదటి ప్రయాణంలో పౌలు గారు బర్నబా గారిని తీసుకుని వెళితే, రెండవ ప్రయాణంలో పౌలు గారు శీలను తీసుకున్నాడు, ప్రయాణమై వెళ్ళాడు, లుస్త్రకు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే తిమోతి అనే ఒక శిష్యుడు దొరికాడు. అతని వెంటబెట్టుకొని అతడు ఫిలిప్పీ ప్రాంతానికి వెళ్ళినట్లుగా, ఆ ప్రాంతానికి లూకా గారు, అంటే ఈ పుస్తకాన్ని రాసినటువంటి వైద్యుడైన లూకా గారు కూడా ఆ స్థలానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇప్పుడు వారు ఫిలిప్పీ పట్టణంలో దేవుని సువార్తను చేసిన తర్వాత మొట్టమొదటిగా ఆ సువార్తలో రక్షించబడిన వ్యక్తి ఎవరు అంటే లూదియా అని మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత అతన్ని చెరసాలలో వేయటం, ఆ చెరసాలలో వారు పాటలు పాడి దేవుని స్తుతించటం, ప్రార్థించటం వలన చెరసాలే ఒక దేవుని మందిరముగా మారిందని, ఆ చెరసాలలో ఉన్నటువంటి ఖైదీలందరూ కూడా దేవుని వైపుకు తిరిగారని, అంత మాత్రమే కాకుండా ఎవరినైతే పౌలు శీలను బంధించి ఇది జాగ్రత్తగా చూడమని అప్పగించారో ఆ జైలు అధికారి కూడా రక్షణ పొందటం దైవ గ్రంథంలో మనము చూసాం. ఇంకా ఆ తరువాత పౌలు గారు ఆ ఫిలిప్పీ ప్రాంతాన్ని విడిచిపెట్టి అతడు మరలా ప్రయాణం చేయటం ప్రారంభించాడు. ఎందుకంటే అక్కడ జరిగిన సన్నివేశాలను బట్టి, అక్కడ వారు పౌలు గారిని ఇక్కడ నుండి మీరు వెళ్ళిపోండి అని వేడుకోవటాన్ని బట్టి ఫిలిప్పీ పట్టణాన్ని విడిచిపెట్టి రావటం జరిగింది. ఫిలిప్పీ పట్టణంలో నిజంగా ఈ సంఘం ఎంతగా అభివృద్ధి చెందింది అనంటే, చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఫిలిప్పీ పట్టణంలో జరిగిన సంగతులను బట్టి మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో ఆ ఫిలిప్పీ సంఘము ఎంతగా
దేవుని సేవకులకు సహాయపడిందో మనం గుర్తించవచ్చు. ఎందుకంటే పౌలు జైల్లో ఉన్నప్పుడు ఆ జైల్లో ఉన్నటువంటి పౌలు గారికి ఆర్థికంగా బహుగా సహాయపడిన సంఘం ఏదైనా ఉందంటే అది ఫిలిప్పీ సంఘమే అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఎందుకంటే ఫిలిప్పీ పట్టణంలో జరిగిన పరిచర్యను గురించి మనం నేర్చుకున్నాము కనుక ఫిలిప్పీ సంఘము ఎంత బలపడిందో ఎంత గొప్పదో కూడా మనం తెలుసుకోవాలి. కొన్ని మాటలు చెప్పి నేను ముందుకు వెళతాను. రండి, ఫిలిప్పీలకు రాసిన పత్రికలోనికి వెళదాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక దేవుని వాక్యాన్ని మనము చూస్తే 4వ అధ్యాయము 14వ వచనాన్ని మనము చదువుకుందామండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొనినది మంచి పని. ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింపనారంభించి ఎక్కడి నుంచి వెళ్ళాడు ఫిలిప్పీ పట్టణానికి? మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములోను పుచ్చుకొని విషయములోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. ఏలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసితిరి అంటూ పౌలు గారు ఫిలిప్పీ పట్టణానికి ఉత్తరం రాసిన సందర్భంలో చెప్పాడు. ఎందుకంటే పౌలు గారు ఎన్నో శ్రమలు అనుభవించాడు, స్వార్థలో ఎన్నో బాధలు అనుభవించాడు, ఎన్నో కష్టాలు అనుభవించాడు. ఈ కష్టాలలో, ఈ బాధలలో, చెరసాలలో ఉన్నప్పుడు ఇచ్చే విషయంలో కానీ పుచ్చుకునే విషయంలో కానీ పౌలు గారికి బహుగా సహాయపడిన సంఘం ఏదైనా ఉందంటే ఆ సంఘము ఫిలిప్పీ సంఘం అని మనము గుర్తు చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఈ పట్టణములో సేవ చేసినటువంటి పౌలు గారు ఆ పట్టణాన్ని విడిచిపెట్టి అతడు మరి తెస్సలోనియకు వెళుతూ ఉన్నాడు. ఇప్పుడు మరండి, అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయము తీసుకోండి. మరో ప్రక్క బైబిల్ చివరిలో ఉన్నటువంటి మ్యాప్ కూడా మీరు తీసుకోండి. పౌలు గారు ప్రయాణించినటువంటి 2వ ప్రయాణం, ఆ ప్రయాణములో ఆ ప్రాంతాలు కూడా మనము చూడాలి గనుక మీరు ఒక్కసారి అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనాన్ని ఒక్కసారి చదవండి. 17వ అధ్యాయం 1వ వచనం. వారు అంఫిపొలి అపోల్లోనియా పట్టణముల మీదుగా వెళ్ళి తెస్సలోనికకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరము ఒకటి ఉండెను. చాలండి, వారు అని ఇక్కడ లూకా గారు వ్రాస్తూ ఉన్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే లూకా అనేటువంటి వైద్యుడు వీళ్లతో ప్రయాణం చేసి ఫిలిప్పీ పట్టణానికి వచ్చాడు. ఫిలిప్పీ పట్టణంలోనే ఆగిపోయాడు లూకా గారు. ఇప్పుడు వారు ప్రయాణమై వెళుతున్నారు. ఎవరెవరు? తిమోతి, పౌలు, శీల, ముగ్గురు వారు ప్రయాణమై అంఫిపొలి అపోల్లోనియా పట్టణముల మీదుగా వారు తెస్సలోనియకు వెళ్ళారు అని వాక్యంలో మనము చూస్తున్నాం. ఒక్కసారి మీరు మ్యాప్ కూడా చూడండి. మ్యాప్లు చూస్తే మీకు అక్కడ అర్థమవుతుంది. పౌలు గారి యొక్క మొదటి ప్రయాణం, 2వ ప్రయాణము అనే దగ్గర మనము చూడగలిగితే ఫిలిప్పీ పట్టణం మీకు కనబడుతుందా? ఫిలిప్పీ పట్టణం చివర పైన కనబడుతుంది. ఎడమ చేతి వైపున చివరన కనబడుతున్నటువంటి చూడండి మీరు, ఫిలిప్పీ అనే పట్టణం కనబడింది కదా? కనబడిందా? కనబడలేదా? కనబడింది. ఆ ఫిలిప్పీ పట్టణానికి కిందికి వస్తే అపోల్లోనియా అనే ప్రాంతం కనపడిందా? ఆ అపోల్లోనియా అనే దాని దగ్గర లెఫ్ట్కి వెళితే తెస్సలోనియక అనే ప్రాంతం కనబడుతుంది కదా. ఆ ప్రాంతానికి ఇప్పుడు చేరుకున్నారు. ఎవరు? పౌలు గారి బృందం. ప్రియులారా, తెస్సలోనిక ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడకు రాగానే అక్కడ ఒక సమాజ మందిరం ఉంది అని వాక్యంలో మనం చూస్తున్నాం. సమాజ మందిరం ఉందంటే ఏం చెప్పాను నేను మీకు? అక్కడ యూదులు ఎక్కువగా ఉన్నారు అని అర్థం.
ఫిలిప్పీ పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ సమాజ మందిరము లేదు. ప్రార్థన ఎక్కడ జరిగింది? నదీ తీరమున ప్రార్థన జరిగింది. అక్కడ యూదులు తక్కువగా ఉన్నారు, ఎక్కువ మంది లేరు గనుక అక్కడ సమాజ మందిరము లేదు. ఫిలిప్పీ పట్టణమును విడిచి వారు తెస్సలోనిక అనేటువంటి ప్రదేశానికి వచ్చారు. అక్కడ యూదులు చాలా మంది ఎక్కువగా ఉండటాన్ని బట్టి అక్కడ సమాజ మందిరం ఉంది. ఆ సమాజ మందిరములోనికి వెళ్ళి వాడుక చొప్పున పౌలు గారు దేవుని వాక్యాన్ని ప్రకటించటం జరుగుతుంది. అక్కడ అద్భుతమైనటువంటి సంఘటనలు చెబుతున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణించిన విధానం, ఆయన సమాధి చేయబడిన విధానం, ఆయన తిరిగి లేచినటువంటి విధానాన్ని గూర్చి అక్కడ దేవుని మాటలు చెబుతూ ఉంటే యేసే క్రీస్తయ్యున్నాడు అని లేఖనములలో ఉన్న దృష్టాంతములను విప్పి వారికి బోధిస్తున్నాడు అని ఉంది. అక్కడ వాక్యంలో మనం చూస్తే లేఖనములలో ఉన్నటువంటి విషయాలను దృష్టాంతములుగా ఎత్తి వాటిని విప్పి బోధిస్తున్నాడు. దృష్టాంతములను చెబుతూ వారికి ముందున్నటువంటి లేఖనాలు ఏం బోధించాయో అన్నీ కూడా చెబుతూ వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ ప్రకటిస్తూ ఉన్నప్పుడు పౌలు గారికి అక్కడ ఉన్నటువంటి వారికి వాదనలు జరిగాయి. వాదనలు అంటే తర్కము జరిగింది. ఆ తర్కము ఎన్ని రోజులు జరిగింది అనంటే 3 వారాలు అక్కడ తర్కం జరిగింది. అంటే యేసే క్రీస్తని చెప్పటాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి యూదులు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు పౌలు గారితో అనేక రకాలైనటువంటి వాదనలు పెట్టుకున్నారు. వాటన్నిటికీ పౌలు గారు చక్కగా సమాధానాలు చెబుతూ చక్కగా ఆ డిబేట్లో ప్రియులారా క్రీస్తే, యేసే క్రీస్తని వారికి రుజువు చేయటం వలన అనేక మంది పౌలు గారు యొక్క బోధ విని ఆయన పక్షానికి వచ్చేశారండి. వాళ్ళల్లో గ్రీసు దేశస్థులు ఉన్నారు. చూడండి ఒక్కసారి మనం 4వ వచనాన్ని చదివితే 4వ వచనం, వారిలో కొందరును భక్తిపరులకు గ్రీసు దేశస్థులలో చాలా మందియు ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలిసి కొనిరి. ఎవరు? గ్రీసు దేశస్థులు. గ్రీసు దేశస్థులు అనగానే మనకేం జ్ఞాపకం రావాలి? వారు జ్ఞానాన్ని వెదికేవారు. జ్ఞానం ఎక్కడైతే దొరుకుతుందో ఆ జ్ఞానాన్ని పట్టుకొని ఆ జ్ఞానం వైపు నడిచేవారు గ్రీసు దేశస్థులు. గ్రీసు దేశస్థులు అంటే ధనవంతులు, భాగ్యవంతులు, మంచి స్థాయి కలిగిన వారు, చదువుకున్నవారు, మంచి స్కాలర్స్ ఉంటారు గ్రీసు దేశములో. అటువంటి దేశములో పౌలు గారు సువార్త విని అనేకులు ఆయన పక్షమున చేరారు. అందులో భక్తి కలిగిన స్త్రీలు కూడా ఉన్నారని దైవ గ్రంథంలో చూస్తున్నాం. ఎంత అద్భుతమైనటువంటి విధానములో దేవుని పరిచర్య కొనసాగుతూ ఉండగా యూదులలో కొంతమంది దేవునికి వ్యతిరేకముగా తిరుగుబాటు చేసి ప్రియులారా వారు అనేక రకాలైనటువంటి విధానాలలో అల్లరి రేపాలి అని అనుకున్నారు. అల్లరి రేపాలి అని అంటే అల్లరి జనం కావాలి. అల్లరి రేపాలంటే అల్లరి జనం కావాలి. అందుచేత వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పని పాట లేక తిరిగే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరినీ ఏర్పాటు చేసుకుని అల్లరి రేపారు. చూడండి ఇప్పుడు వాక్యంలో మనం చూస్తే 5వ వచనంలో అయితే యూదులు మత్సరపడి పనిపాటులు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకొని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేయుచు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటకు తీసుకొని వచ్చుటకు యత్నము చేశారు. ఏమండి, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి పౌలు గారి మీద దుష్టులైనటువంటి యూదులలో 2 భాగాలని చెప్పానుగా నేను. యూదులలో 2 భాగాలు, ప్రభువును నమ్మిన యూదులు, ప్రభువుని నమ్మని మతాచారముతో బ్రతుకుతున్న ప్రవిష్టులు. మతమే కావాలి వాళ్ళకి, దేవుని గురించి కానీ దేవుని జ్ఞానం గురించి కానీ వాళ్ళకి అవసరం లేదు. వీళ్ళకి దేవుని గురించిన సంగతులు అవసరం లేదు, కానీ వీళ్ళకేం కావాలంటే మతమే కావాలి. యోధా మతం, ఈ మతములో నుంచి మరొక చోటికి ఎవరు వెళ్ళకూడదనేటువంటి మత ప్రవిష్టులుగా వాళ్ళు బ్రతుకుతున్నారు. వీళ్ళు ఏం చేశారంటే మత్సరపడ్డారు.
ఎందుకు మత్సరపడ్డారు? ఎందుకు వారి హృదయాలలో కలవరం వచ్చిందంటే గ్రీసు దేశస్థులు కూడా మారు మనసు పొందుతున్నారు. భక్తి కలిగినటువంటి స్త్రీలందరూ కూడా ఎవరితో కలుసుకున్నారు? వచ్చి పౌలు శీలతో కలుసుకున్నారు. ఇది చూసి ఇంకేముంది, మనం ఊరుకుంటే ఇలాగే ఈయన వాక్యం చెబుతాడు, ఇలాగే వీరికి ప్రకటన చేస్తాడు, ఈ ప్రకటన విన్నటువంటి వీళ్ళంతా మారు మనసు పొందుతారు, ఇక యూదులుగా మన దగ్గర ఏ ఒక్కరు కూడా ఉండరు, అందరూ కూడా అందులో చేరిపోతారు అని హృదయములో మత్సరపడి ఇప్పుడు వాళ్ళు పని పాటలు లేక తిరుగు దుష్టులను ఏర్పాటు చేసుకున్నారు. ఆ ప్రాంతాల్లో ఉంటారుగా కొంతమంది, ఊరిలో కొంతమంది పని పాటలు ఉండ వాళ్ళకి. ఏమండి, పని పాట ఉండదు, ఊరిలో తినటం, తిరగటం, అల్లరి చేయటం, ఇదే వాళ్ళ పని. పని పాటలు లేనటువంటి వారు ఆ ప్రాంతములు ఎక్కడెక్కడైతే ఉన్నారు వెదికి పట్టుకొని వాళ్ళందరినీ పోగు చేశారండి ఈ యూదులు. పని పాటలు లేనటువంటి ఆ దుష్టులందరినీ పోగు చేశారు. వీళ్ళకేమి లేదు, కడుపు నిండా తిండి పెడితే 4 రూపాయలు ఇస్తే ఏ పని చేయమన్నా చేస్తారు. ఈ పని పాటలు లేనోళ్ళు ఏ పనైనా చేస్తారు. ఇప్పుడు వాళ్ళందరినీ పోగు చేసి రండి, ఇప్పుడు మనము అల్లరి చెయ్యాలి, తెస్సలోనికలో అల్లరి చెయ్యాలి. ఇక్కడ అల్లరి చేసి ఏ విధము చేతనైనా పౌలు గారిని ఇక్కడ లేకుండా చెయ్యాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. వాస్తవానికి పౌలు గారి యొక్క బృందాన్ని చేర్చుకున్న ఒక కుటుంబం ఉందండి అక్కడ, అదే యాసోను కుటుంబం. యాసోను కుటుంబం. ఈ యాసోను కుటుంబంలో ప్రియులారా పౌలు గారి యొక్క బృందాన్ని చేర్చుకోవటాన్ని బట్టి వాళ్ళు ఆలోచన చేసి ఏం చేశారంటే యాసోను ఇంటి మీద ముందు దొమ్మిగా పడ్డారు. యాసోను ఇంటి మీదకి వెళ్ళిపోయారు. యాసోను, ఇదిగో మన మీద వ్యతిరేకంగా వీళ్ళను చేర్చుకున్నాడు, కాబట్టి ఎలాగైనా సరే ఈ ఇంటిలో ఉన్న వీళ్ళందరినీ కూడా సభ ఎదుటకు తీసుకుని వెళ్ళాలి అని ఒక ఆలోచన కలిగిన వారై యాసోను ఇంటికి వచ్చారు. కానీ అక్కడ పౌలు గారు లేడు, తిమోతి లేడు, శీలా లేరు. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే యాసోను ఇంటి వారిని, అక్కడున్నటువంటి కొంతమంది ప్రభువుని నమ్మిన సహోదరులను ఈడ్చుకొని సభ ఎదుటకు తీసుకెళ్లారు. చూడండి, సువార్తలో ఎన్ని ఆటంకాలు కలుగుతున్నాయో, ఎన్ని అభ్యంతరాలు కలుగుతున్నాయో, ఎన్ని శ్రమలు వాళ్ళు అనుభవిస్తున్నారో గుర్తించాలి. సువార్త అంటే సామాన్యమైనది కాదు. సువార్త బోధించే వాళ్ళు పొందే బాధలు అంత ఇంత కాదు. దేవుని వాక్యం చెప్పే సేవకులు పొందే శ్రమలు అంతా ఇంత కాదు. ఎన్నో రకాలైన మాటలు పడాలి, దెబ్బలు తినాలి, అవమానాలు పొందాలి, కష్టాలు పడాలి, నిందలు అనుభవించాలి. కానీ కోపంతో మాత్రం వీళ్ళ జీవితాలు ఉండకూడదు. వాటన్నిటినీ సహించుకునే మనసు ఉండాలి. వాటన్నిటినీ కూడా మనము జాగ్రత్తగా ఆలోచించే ఆలోచన ఉండాలండి. ఇక్కడ అదే జరుగుతుంది. ఇన్ని చేసిన పౌలు గారి యొక్క ప్రియులార పౌలు గారితో ఉన్న కూటమి లేక పౌలు గారితో ఉన్నటువంటి ఆ బృందం మాత్రం అక్కడ నుండి వేరే స్థలములో వారు ఉండవలసి వచ్చింది. ఇప్పుడు యాసోను యొక్క ఇంటి మీద పడి యాసోను గారిని సహోదరులను పట్టుకొని వెళ్ళి సభ ముందు నిలబెట్టినట్లుగా ప్రియులారా వాళ్ళు వాక్యములో మనము చూస్తుంటున్నామండి. 6వ వచనం చదవండి ఒకసారి. అయితే వారు కనబడనందున యాసోనును అతని సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి, భూలోకమును తల్లక్రిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు, యాసోను వీరిని చేర్చుకున్నాడు. తీసుకెళ్ళిపోయారు. ప్రియుల అధికారుల ఎదుట నిలబెట్టారు. వాళ్ళకి చెబుతున్నారు, అయ్యా ఇదిగో ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరు? యాసోను. ఈ యాసోను ఇంటికే వచ్చినటువంటి వారు పౌలు, తిమోతి, ఇంకా శీల అనేవాళ్ళు ఆ ప్రాంతానికి వచ్చి, ఇదిగో మీకు రాజు లేడు, వేరొక రాజు ఉన్నాడని యేసును రాజుగా చూపిస్తూ కైసరు అనేటువంటి మీకు వీళ్ళు విరోధంగా మాట్లాడుతున్నారు అని అబద్ధాన్ని వాళ్ళు అక్కడ చెప్పారండి. అబద్ధాన్ని అక్కడ చెప్పారు. వాళ్ళు చెప్పిన మాటలో ఒక అద్భుతమైన మాట ఏంటంటే, భూమిని తల్లక్రిందులు చేయువారు ఎక్కడకు కూడా వచ్చారు. ఎవరండి దేవుని సేవకులంటే? దేవుని సేవకులంటే ఎవరు? భయపడి పారిపోయేవాళ్ళ, లేకపోతే శ్రమలలో కృంగిపోయేవాళ్ళ? అవమానాలు నిందలు జరుగుతున్నప్పుడు జీవితాలలో కృంగిపోయి దేవుని సేవ విడిచిపెట్టే వాళ్ళు కాదు. అటువంటి వాళ్ళు కాదు సేవకులు. శ్రమలను భరిస్తూ, అవమానాలు భరిస్తూ, కష్టాలు భరిస్తూ, ఉపవాసాలతో, జాగారాలతో,
జీవితంలో ప్రియులారా ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ముందుకు వెళుతూ దేవుణ్ణి ప్రకటిస్తూ ప్రాణాలు సైతం అర్పించటానికి సిద్ధపడిన వారే సేవకులు అనంటే వారే నిజమైన సేవకులు. ప్రియులారా, ఇప్పుడు వీళ్ళని గురించి వారు తెస్సలోనికలో ఉన్నటువంటి వారు చెబుతున్న మాట ఏంటంటే, భూమిని తల్లక్రిందులు చేయువారు ఇక్కడకు కూడా వచ్చారు. ఏం తల్లక్రిందులు చేసేవారు? భూలోకమును తల్లక్రిందులు చేసేవాళ్ళు. ప్రియులారా, ఇది క్రైస్తవ జీవితంలో తెలుసుకోవలసిన విషయం. భూలోకమును ఎలా తల్లక్రిందులు చేస్తారు? భూలోకము అపవాది చేత పడద్రోయబడింది. అపవాది చేత భూలోకమంతా పడద్రోయబడి ఉంది. యేసు ప్రభు వారు వచ్చే నాటికే సకల రాజ్యాలన్నీ ఎవరి స్వాధీనములో ఉన్నాయి? అపవాది స్వాధీనములో ఉన్నాయి. యేసు ప్రభు వారు పుట్టే సమయానికి, లోకానికి వచ్చే సమయానికి. అందుకే యేసు ప్రభుని కొండ మీదకు తీసుకుని వెళ్ళినటువంటి అపవాది ఏం చెప్పాడో తెలుసా? నీవు నాకు మ్రొక్కితే ఈ రాజ్యాలన్నీ నీకు ఇచ్చేస్తాను అని యేసు ప్రభునే తనకు మ్రొక్కమని కోరుకున్నటువంటి అపవాది. ఎందుకంటే రాజ్యాలన్నీ తన పక్షానే ఉన్నాయి. రాజులు సాతాను పక్షంలోనే ఉన్నారు, రాజ్యాల్లో ఉన్న ప్రజలు సాతాను పక్షాన ఉన్నారు. ప్రియులారా, అపవాది చేత ఏలబడుతున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఇప్పుడు వీళ్ళు పడిపోయిన వారిగా ఉన్నారు, పాపములో పతనమైపోయిన వారిగా ఉన్నారు. అందుకే బైబిల్ గ్రంథములో ఒక వచనాన్ని మనము చూద్దాము రండి. కీర్తనల గ్రంథం మానవ జీవితాలను అపవాది ఏం చేశాడో ఒక్కసారి మనము చదువుకుందాం. 36వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందామండి. 12వ వచనం, అదిగో పాపము చేయువారు అక్కడ పడి ఉన్నారు, లేవలేకుండా వారు పడద్రోయబడి ఉన్నారు. అదిగో పాపము చేయువారు అక్కడ ఏం చేయబడ్డారట? పడిపోయి ఉన్నారు, పడద్రోయబడి ఉన్నారు అని ఉంది. పడద్రోయబడి ఉన్నారు అంటే ఎవరి చేతో ఏం చేయబడ్డారు? వాళ్ళు పడద్రోయబడ్డారు. పడద్రోయబడిన వారిని లేపాలి. భూలోకముని ఇప్పుడు తల్లక్రిందులు చెయ్యాలండి. భూలోకమును తల్లక్రిందులు చెయ్యాలి. పడిపోయిన వాడు అంత సామాన్యంగా లేచి అంత స్థాయి వల్ల అపవాది. పడగొట్టిన వాడు, పడద్రోసిన వాడు మానవులందరినీ కూడా ప్రియులార బయటకు తీసుకురాకుండా ఎన్ని బంధకాలు వేసేసాడో తెలుసా మనిషికి? ఏవండి, ఒకసారి గమనించండి. మనం అంత తేలిగ్గా రక్షణ పొందామండి? మనం అంత తేలిగ్గా మారు మనసు పొందామండి? దైవజనుడు మన ఇంటికి వచ్చి మీరు మారు మనసు పొందండి, ప్రభువైన యేసు క్రీస్తు వారు మీ కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, మీ యొక్క జీవితాలను బాగు చేయడానికి ఆయనకు వచ్చాడని ఒక్కసారి బోధ చేయగానే రక్షించబడ్డాం మనంతా. ఏవండి, ఎన్ని తపస్సులు చేశారో వాళ్ళు, ఎన్ని విధాలుగా ఏడ్చారో, ఎన్ని విధాలుగా కన్నీరు కార్చారో మన కోసం, ఎంతగా మన కోసం ఉపవాసాలు ఉన్నారు, ఎంతగా దేవుని సన్నిధిలో ప్రియులర ఏడ్చారు. వాళ్ళు ఏడ్చి మనకు ప్రకటన చెయ్యగా ప్రియులర వింటూ ఉండగా మనము లేచాం. మనము బంధకాలలో ఉన్నప్పుడు బయటికి రావటం అనేది చాలా కష్టం కదండి. ఎందుకంటే దేవుని వాక్యములో 116వ కీర్తన చూడండి ఏముందో. 116వ కీర్తన దేవుని వాక్యాన్ని మనము చూస్తే ప్రియులారా, అక్కడ మనుషుల యొక్క జీవితాలు ఎలా కట్టబడి ఉన్నాయో వాక్యములు 116వ కీర్తన 16వ వచనాన్ని మనము చదువుకుందాం. నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడనయ్యున్నాను. నీవు నా కట్లు ఏం చేశాడు అపవాది? మనిషికి కట్లు వేసేశాడు. నేటికి కూడా మత కట్లు, కొలకట్లు, ఏవండి డబ్బు కట్లు, ఆస్తుల కట్లు, అంతస్తుల కట్లు, ప్రియులారా అనేక రకాలైనటువంటి భేదాభిప్రాయాలతో మనుషులను కట్లతో ఉంచేశాడు. అందుకే మనిషి తొందరగా ప్రభు నమ్మటానికి ఇష్టపడటం లేదు. ఆ కట్ల నుంచి బయటికి రావటానికి ఇష్టం లేక చివరికి దేవునికే బంధకాలు వేస్తున్నారు మనుషులు.
దేవునికే బంధకాలు ఇస్తున్నారు. ఆయన దేవుడైతే ఇలా ఎందుకు చచ్చిపోవాలి, దేవుడైతే శిలువ మీదకి ఎందుకు వెళ్ళాలి, దేవుడైతే ఎందుకు ఆయన ప్రాణాన్ని అర్పించాలి, ఆయన దేవుడైతే అందరిని ఒకేసారి ఏదో ఒకటి పెట్టి రక్షించుకోవచ్చు కదా, ఎందుకు అని రకరకాలైనటువంటి విధానాలు మాట్లాడుతూ ప్రభువుకే బంధకాలేసే పరిస్థితికి వెళ్ళిపోయారండి. కొంతమంది ఏమో మీరు ప్రభువుని నమ్మాలి, మన సృష్టించిన వాడు ఆయనే, మన సృష్టికర్త ఆయనే, ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తును సిలువలో మన కొరకు బలి చేశాడు, ఆ బలియాగము ద్వారా మనకు రక్షణ దొరుకుతుంది అనంటే అనేక విధాలుగా మాట్లాడుతూ మీరే నమ్మండి, మీరే పరలోకానికి వెళ్ళండి, మేము నరకానికి వెళ్ళిపోతాము అని అంటూ తేలిగ్గా మాట్లాడేస్తున్నారు ప్రియులారా. కారణం కొలకట్ల నుంచి వారు బయటికి రాలేకపోతున్నారు, మత కట్లలో నుంచి వారు బయటికి రాలేకపోతున్నారు. సాతానుడు అనేక బంధకాలలో నింపేశాడు. కొంతమందిని త్రాగుడు అనే బంధకాలలో నింపేశాడు, కొంతమందిని వ్యభిచారం అనే బంధకాలలో నింపేశాడు, మరికొంతమందిని దొంగలుగా ప్రియులర బంధకాలు వేసేశాడు, మరికొంతమందిని నేరస్తులుగా బంధకాలు వేసేశాడు, మరికొంతమందిని జూదగాళ్లుగా బంధకాలు వేసేశాడు. ఇలా ఇన్ని కట్లు వేసి మనిషిని బంధిస్తే ఆ కట్లు తెంపుకొని మనిషి బయటికి రావటం కష్టమా తేలిక చెప్పండి మీరు? ఏవండి, ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి, వేసిన కట్లు అదేదో జనపనార అనుకోకండి, జనపనార లాంటి కట్లుగా వేసింది. ఎటువంటి కట్లు? ఏవండి, మనం చూస్తూనే ఉంటాం, చాలా మంది దేవుని మందిరానికి వస్తారు, రక్షణ పొందుతారు కానీ కులాన్ని విడిచిపెట్టరు, రక్షణ పొందుతారు కానీ వారికి ఉన్నటువంటి ప్రియులారా లోక సంబంధమైనటువంటి కోరికలు విడిచిపెట్టరు, రక్షణ పొందుతారు కానీ మత సంబంధమైన ఆచార సంబంధమైన వాటిని విడిచిపెట్టరు. అంటే ఎంత గట్టిగా వేశాడంటారు బంధకాలు అపవాది? ఆలోచించండి, ఎంత బంధకాలు, ఎన్ని గట్టి బంధకాలు వేశాడో చూడండి ప్రియులారా. మనిషి బయటికి రావటం చాలా కష్టం, మనిషిని అన్ని బంధకాలలో బంధించేశాడు ప్రియులారా, బంధించేశాడు. ఈ బంధకాలలో నుంచి బయటికి రావాలి అనంటే భూమి తల్ల క్రిందులవ్వాలి. ఇప్పుడు భూమిని తల్ల క్రిందులు చేస్తే తప్ప ఆ బంధకాలలో ఉన్నవారు బయటపడరు ప్రియులారా. అందుకే ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నీవు నా కట్లను విప్పియున్నావు అంటే అంతకుముందు కట్లలో ఉన్నట్లుగా మనము చూస్తుంటున్నామండి. ఎందుకంటే బైబిల్ గ్రంథాన్ని మనము చూస్తే ఈ కట్లలో నుండి బయటకు రాని జీవితాన్ని ఏమన్నాడు అంటే భ్రష్టమైన మనసు అన్నాడు రోమేలుకు రాసిన పత్రికలో. వీళ్ళకన్నీ తెలుసు, మనము ఇలా చేస్తే మరణం ఉంటుంది అని తెలుసు, కానీ ఆ కార్యాలలోనూ నిండిపోయారు. చూడండి మనిషికి ఎన్ని బంధకాలు వేశాడో. రోమీలుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, రోమీలుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము దేవుని వాక్యములో నుండి ప్రియులారా 29వ వచనము నుండి చదువుకుందాం. 28వ వచనం, మరియు వారు తమ మనసులో దేవునికి చోటియనల్లకపోయిరి కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్వము చేతను, ఇవన్నీ బంధకాలండి, అపవాది వేసిన బంధకాలు, దుష్టత్వము చేతను లోభము చేతను ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము నరహత్య కలహము కపటము వైరమను వాటితో నిండిన వారై కొండెగాండ్రును అపవాదకులను దేవద్వేషులను హింసకులను అహంకారులను బింకములాడువారును చెడ్డవాటిని కల్పించువారును తల్లిదండ్రుల కవిధేయులను అవివేకులను మాట తప్పువారును అనురాగ రహితులను నిర్దయులైరి. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగిన వారువను దేవుని న్యాయ విధిని ఎరిగిన వారా కాదా చెప్పండి? ఏవండి, పైన అన్ని బంధకాలు, ఈ బంధకాలలో ఉన్నటువంటి వారందరికీ దేవుని న్యాయ విధి బాగుగా తెలుసా తెలీదా? బాగుగా తెలిసియు చదవండి, వాటిని చేయుచున్నారు, వాటిని అభ్యసించు వారితో సంతోషముగా ఏం చేస్తున్నారు? సమ్మతిస్తున్నారు. ఇన్ని బంధకాలలో ఉన్నటువంటి వ్యక్తిని బయటికి తీసుకురావటం ఎంత కష్టమో తెలుసా అండి?
ఎన్ని బాధలు అనుభవించాలో తెలుసండి బోధించేవాళ్ళు, లేక ప్రకటించేవారు, రక్షించబడినటువంటి వారు, ప్రియులు రక్షణ పొందని వారిని ప్రభు యొద్దకు తీసుకురావాలంటే ఇన్ని బంధకాలలో నుండి తీసుకురావాలి. ఆ బంధకాలలో నుండి రావటం చాలా కష్టం. ఎందుకంటే అపవాది వేసేశాడు. కొంతమంది రక్షణ పొందినా కూడా వారి యొక్క ఆచారాలు విడిచిపెట్టరు. ప్రియులారా, రక్షణ పొందినా కూడా వారికి ఉన్నటువంటి విధానాలు విడిచిపెట్టరు. చావు కార్యక్రమాలలో కానీ, లేకపోతే ప్రియులారా పెళ్లి కార్యక్రమాల్లో కానీ మనం చూస్తూ ఉంటాం. చూడండి, క్రైస్తవ జీవితంలో క్రైస్తవులు అని చెప్పుకుంటారు, కానీ పెళ్లి దగ్గరకు వచ్చేసరికి విధానాలన్నీ మారిపోతాయి. చూడండి, బంధకాలలో ఉండిపోయారు ఇంకా వాళ్ళు. విధానాలన్నీ మారిపోతూ ఉంటాయండి. వాక్యానుసారంగా ప్రియులారా వివాహం జరగటం అనేటువంటిది చాలా చాలా తక్కువగా కనబడుతుంది. ప్రార్థించేవారే, ప్రభు బలలో పాలు పంపులు పొందేవారే. గ్రహించండి, ఎన్ని భయంకరమైన పరిస్థితులు సమాజంలో జరుగుతున్నాయండి. బంధకాలలో నుంచి ఇంకా రాలేదండి క్రైస్తవులు కూడా. ఎందుకంటే వారిని అపవాది అందులో స్థిరపరిచేశాడంతే. మారు మనసు పొందిన ఆ విషయాల్లోకి వచ్చేసరికి మానటం లేదండి. నలుగులు వేయటం మానేరా, ప్రియమైన దేవుని బిడ్డలారా ఆచారాలు మానేరా, చావు ప్రియులర్ జరిగినప్పుడు కీడు అంటూ రకరకాలైనటువంటి ప్రియులర్ సిద్ధాంతాలతో ఉండిపోయి ఆ భోజనం ఈ భోజనం అని చచ్చిపోయిన వాడు చావగా వీళ్ళు మాత్రం రకరకాలైన భోజనాలు చేస్తూ ఉంటారు. రకరకాలైనటువంటి ఆచారాలు ఆలోచన చేస్తూ ఉంటారు. చనిపోయిన తర్వాత ఇంకేముంటుంది చెప్పండి? చనిపోయిన తర్వాత మానవ జీవితంలో ఇంకా మనం దేనికి ఆ వ్యక్తిని ప్రియులర్, ఆ వ్యక్తికి మనం ఏ కార్యక్రమం చేస్తే అతడు తృప్తి పడతాడు? అతడు వెళ్ళిపోయాడు, పరలోకానికో నరకానికో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినటువంటి ఆ వ్యక్తి జీవితంలో ఇంకా మనం ఏం చేస్తే ఆ వ్యక్తిని మనము సంతోష పెట్టగలం? సమాజం ఇంకా మారలేదండి. మారు మనసు పొందామనుకుంటున్నారు కానీ మారలేదండి. ఆచారాలు మానలేదు ప్రియులారా, క్రియలు మానలేదు, లోక సంబంధమైన పద్ధతులు మారలేదు. ఎవరో ప్రియులారా పెట్టినటువంటి ఆ యొక్క సమాజంలో ప్రియులారా జరుగుతున్నటువంటి సిద్ధాంతాలు మారలేదండి, మారలేదు. ఎందుకంటే ఒక ప్రక్క రక్షణ పొందని వారు బంధకాలలోనే ఉన్నారు, మరో ప్రక్క రక్షణ పొందిన వారు కూడా బంధకాలలో ఇంకా మిగిలిపోయి ఉన్నారు. వాటిని తెంచుకుని రావటం చాలా కష్టమైపోతుంది. ఏమండి, క్రైస్తవుల పెళ్లిలో నేను చాలా బాధపడి నవ్వుకునే విషయం ఏమైనా ఉందంటే ఏంటో తెలుసా? మొదటిగా ఏమండి, వాళ్ళు బ్యాండ్ మేళాలు పెడతారు. మొట్టమొదటిగా ఆ బ్యాండ్ మేళాలోళ్ళు మొదటి పాట యేసు ప్రభు పాట పాడతారు, క్రైస్తవుల పాట. ఆ తర్వాత పాడే పాటలన్నీ ఏ పాటలండి? డ్యాన్సులతో లోక సంబంధమైనవి. ప్రియులర మైకు పెడతారనుకోండి, మైకులో కూడా 1-2 పాటలే క్రైస్తవుల పాటలు. ఇక ఆ తర్వాత ఏ పాటలు ఉంటాయండి? ఏంటి మాట్లాడరు? ఏమండి ఆ రోజున ఎవరైనా చెప్పగలుగుతారా వాళ్ళకి? అయ్యా, మేము ప్రభువుని నమ్ముకున్న వాళ్ళం, మేము క్రైస్తవులం, లోక సంబంధమైన కార్యక్రమాలు ఇక్కడేమి జరగకూడదు, మీరు క్రైస్తవ పాటలే పాడాలి, క్రైస్తవ పాటలే మీరు పెట్టాలి అని ఎప్పుడైనా ఎవరైనా చెబుతారా? వాళ్ళతో పాటు వీళ్ళు చిందులేస్తూ ఉంటారండి. నిజమండి. వాళ్ళు ప్రియులారా డ్యాన్స్ వేస్తుంటే లోకస్తులు, క్రైస్తవులు కూడా డ్యాన్సులు వేసే వాళ్ళు ఉన్నారండి. ఇక్కడ ప్రభు బల తీసుకుంటారు, అక్కడికి వెళ్ళి ఏం మానేరు చెప్పండి? ఏ విధానంలో వాళ్ళ కట్లు ప్రియులర విడిపించబడ్డాయి చెప్పండి? ఇంకా బంధకాల్లో ఉన్నారు, బంధకాలలో బంధించబడి ఉన్నారు. సరైన మారు మనసు ఇంకా రాలేదు క్రైస్తవుల్లో కూడా. రావాలి. భూమిని తల్లక్రిందులు చేయాలి మనం. క్రైస్తవుడే మారకపోతే ఏం తల్లక్రిందులు చేస్తాం? మనం తల్లక్రిందులు అయిపోతున్నాం. మనం తల్లక్రిందులు చేసేవాళ్ళం కాదు, మనమే వాళ్ళ మాటలకు ఏమైపోతున్నాం? మనం తల్లక్రిందులైపోతున్నాం, వాళ్ళు మనల్ని తల్లక్రిందులు చేస్తున్నారు. దేవుడు ఏం చెప్పాడు? తన పిల్లలు లోకాన్ని ఏం చేయాలన్నాడు? తల్లక్రిందులు చేయాలి, వాటన్నిటిని నెట్టేసేయాలి, తీసేయాలి. వాళ్ళు చేస్తున్నారండి, మేమేమంటామండి? వాళ్ళు అలా చేస్తున్నారు. నువ్వెందుకు అందులో పాలు పంపులు పొందుతున్నావు? నువ్వెందుకు అందులోకి వెళుతున్నావు? నువ్వెందుకు ఆచారాల్లో పాలు పంపులు పొందుతున్నావు? నువ్వు క్రైస్తవుడివి కదా, ఒక దేవుని బిడ్డవు కదా. దేవుని బిడ్డ పరిశుద్ధమైన జీవితంతో వాక్యానుసారమైన రీతిలో బ్రతకాలి కదా, వాక్యానుసారమైన పద్ధతిలో జీవించాలి కదా. నువ్వెందుకు నీ జీవితాన్ని ఎలా చేసుకున్నావు? లోకస్తులు, వాళ్ళకు ప్రభు తెలియదంటే వాళ్ళు వెళ్ళిపోయారు ప్రియులారా. కానీ ప్రభువును నమ్మిన నీవు, వాక్యం వింటున్న నీవు, ప్రభు బలలో పాలు పంపులు పొందుతున్న నీవు, నీలో ఏది మార్పు? భూమిని తల్లక్రిందులు చేయాల్సిన మనం, బంధకాలు తెంచుకొని రావాల్సిన మనం ప్రియులారా బంధకాలలో ఉండిపోతున్నాం.
అందుకే యేసు ప్రభు వారు ఏమన్నాడు తెలుసా? ఎవడైనను తన తల్లినైనను తండ్రినైనను భార్యనైనను పిల్లలనైనను విడిచిపెట్టకపోతే వాడు నాకు పాత్రుడు కాడు. అంటే అర్థం ఏంటి? తల్లిని విడిచిపెట్టమనా, తండ్రిని విడిచిపెట్టమనా, భార్యను విడిచిపెట్టమనా? వాళ్ళు జీవిస్తున్న సిద్ధాంతాలలో నుంచి మీరు బయటికి రావాలి. వారి ఆచారాలలో మీరు బయటికి రావాలి. మీరు ప్రత్యేకించబడిన వారిగా ఉండాలి. క్రైస్తవంలో ప్రియులారా ఇవి మామూలుగా జరిగిపోతున్నాయి, కానీ ఎక్కడ కూడా ప్రియులారా ఖండించే వాళ్ళు కనబడటం లేదు, సరిచేసుకునే విధానాలు కనబడటం లేదు. అందుకే క్రైస్తవ్యంలో దేవునికి మహిమ రాకుండా పోయింది, మహిమ రాకుండా పోయింది. తెస్సలోనియకలో ప్రియులారా జరిగినటువంటి విషయం ఏంటంటే, వాళ్ళందరూ కూడా అల్లరి జనమంతా లేచి వారిని తీసుకొని వచ్చి, అయ్యా వీళ్ళు భూలోకమును ఏం చేస్తున్నారు? తల్లక్రిందులు చేస్తున్నారు. మీకు ఒక రాజు ఉన్నాడనే విషయాన్ని మరిపింపజేసి యేసు అనే రాజును గురించి ప్రకటన చేస్తున్నారు. కైసరు చట్టానికి విరోధంగా వీళ్ళు మాట్లాడుతున్నారయ్యా అని అన్నారు. వాళ్ళు మాట్లాడేది కైసరు చట్టానికి విరోధంగా మాట్లాడుతున్నారా? ఏమండి, యేసుక్రీస్తు అనేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి రక్షణ కలిగించే యేసుక్రీస్తు యొక్క శిలువ మరణాన్ని గురించి చెబుతున్నారండి వాళ్ళు. చూసారా వాళ్ళు ఏ విధంగా మలి చేశారో ప్రియులారా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తర్వాత కొద్ది సమయానికి ప్రియులారా ఈ యాసోను దగ్గర సహోదరుల దగ్గర సంతకాలు తీసుకున్నారు. వాళ్ళకి బెయిల్ ఇచ్చేశారు, విడుదల కలుగజేశారు. ఉంది అక్కడ ఏమండి, జామీను తీసుకొని 9వ వచనంలో ఉంది కదా, వారు యాసోను నొద్దను మిగిలిన వారి యొద్దను జామీను తీసుకొని వారిని ఏం చేశారు? విడుదల చేశారు. అంటే జామీన్ అంటే ఏమండి, బెయిల్ వచ్చేసింది వాళ్ళకి, బెయిల్ వచ్చేసింది. బెయిల్తో బయటకు వచ్చారండి. ఎవరు? యాసోనుతో సహోదరులు ఉన్నారు కదా, వాళ్ళందరూ తీసుకెళ్ళిపోయారు కదా, ఈడ్చుకుంటూ తీసుకెళ్ళిపోయారు కదా. వాళ్ళు అన్ని బాధలు అనుభవించినా కూడా, అన్ని కష్టాలు అనుభవించినా కూడా ఏమాత్రము దేవునిలో నుండి జమికారా? తొలగిపోయారా? లేదండి. అయ్యా ఏదో పౌలు గారి తప్పు అయిపోయింది, వాళ్ళందరినీ చేర్చుకున్నాము, మేము ఇక చేర్చుకోమలే, ఇంకా రానివ్వలే, వాళ్ళు ఏమని అన్నారా? లేదండి. ఏది ఏమైనా ప్రభు పరిచర్య జరగాలి. ప్రియులరా అప్పుడు సహోదరులు ఏం చేశారంటే, పౌలును శీలను వీళ్ళిద్దరిని కూడా బెరయ ప్రాంతానికి పంపించారు. ఎక్కడ నుండి? అది మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. తెస్సలోనిక ప్రాంతము నుండి ఇప్పుడు పౌలు శీల అనేటువంటి వీళ్ళు ఎక్కడికి వచ్చేస్తున్నారు? బెరయ ప్రాంతానికి వచ్చేసారు. బెరయ ప్రాంతానికి వచ్చిన తర్వాత అండి, బెరయ ప్రాంతములో కూడా సమాజ మందిరం ఉందండి. బెరయ ప్రాంతంలో కూడా సమాజ మందిరం ఉందంటే అక్కడ కూడా యూదులు ఎక్కువ మంది ఉన్నారు, సమాజ మందిరం ఉంది. ఆ సమాజ మందిరములో ప్రియులారా ప్రవేశించి పౌలు శీల వాక్యాన్ని బోధిస్తున్నారు. తెస్సలోనికకు దాటి వచ్చేసారు వీళ్ళు. తెస్సలోనికల్లో సంఘటన జరిగింది కదా, దాటి ఇప్పుడు వచ్చేసారు. వచ్చిన తర్వాత కొన్ని రోజులు ఆగుదామని, అల్లరగా ఉంది అనేమని ఆగారా? ఆగలేదు. సువార్త ప్రకటిస్తున్నారు, వెళ్ళిపోయారు, వాక్యం చెబుతున్నారు. బెరయ సంఘస్థులండి చాలా జ్ఞానవంతులండి వాక్యంలో. తెస్సలోనికలే వాక్యములో జ్ఞానులంటే వాళ్ళల్లోనే అంత భక్తి ఉందంటే, వాళ్ళకంటే మించిన వాళ్ళు ఎవరో తెలుసా? బెరయ సంఘస్థులు చాలా ఘనులు వాక్యం విషయంలో. ఇప్పుడు పౌలు శీల వాక్యం చెబుతుంటే వాళ్ళు చెప్పుచున్న లేఖనాలు వాక్యానికి సరిపోయినవా లేవా, కరెక్ట్గా వాక్యం చెబుతున్నారా లేదని ప్రతిదినము లేఖనములను ఏం చేస్తూ వచ్చారు? పరిశోధిస్తూ వచ్చారు. పౌలు చెప్పేవి కరెక్టా, శీల చెప్పేవి కరెక్టేనా, వీళ్ళు చెప్పే మాటలు కరెక్టేనా, వాక్యానుసారముగా ఉన్నాయా, లేఖనానుసారంగా ఉన్నాయా, ప్రతి దినము కూడా ఏం చేస్తున్నారు? వాళ్ళు పరిశోధన చేస్తున్నారు. ప్రియులారా, అంటే బెరయ సంఘస్థులు ఎంత వాక్యం తెలిసిన వాళ్ళు మీకు అర్థమవ్వాలి. పౌలు శీలలు వాక్యం చెబుతుంటేనే ఎంతగా వాళ్ళు పరిశీలన చేశారు. ఈ రోజున మన పాస్టర్ గారు వాక్యం చెబుతుంటే, మన పాస్టర్ గారు బాగా వాక్యం చెబుతాడులే, ఇంకా ఆయన గురించి పరిశీలన చేసేది ఏముంది అనుకొని ఆయన ఏది చెప్పినా నమ్మేస్తాం మేము. అందుకే నేను చెబుతాను, నేను చెప్పినా మరొకరు చెప్పినా ఎవరు చెప్పిన వాక్యానుసారంగా లేఖనం ఉందా లేదా అనేది మీరు కూడా పరిశోధన చెయ్యాలి. ఇక నేను చెప్పింది మీరు వాస్తవాన్ని అనుకుంటే ఎట్లా?
నేను చెప్పేవి లేఖనానుసారంగా ఉన్నాయా లేదని పరిశీలన చెయ్యాలి. ఎవరు చెప్పినా పరిశీలన చెయ్యాలి. ఆ పరిశోధన ఎక్కడ జరిగిందంటే బెరయా సంఘంలో జరిగిందండి. ఇక్కడ ప్రతిదినము ఇలా వాక్యము జరుగుతుంది. చాలామంది గ్రీసు దేశస్థులైన వారు, ఘనత కలిగిన వాళ్ళు వీళ్ళతో ఉన్నారు. చక్కగా పరిచర్య జరుగుతూ ఉంటే తెస్సలోనికలకు ఈ విషయం తెలిసింది. అక్కడున్న అల్లరి చేశారు కదా, ఆ యూదులకు వార్త తెలిసింది. ఇదిగో వీళ్ళు బెరయాకి వెళ్ళారట, బెరయాలో కూడా వాక్యం చెబుతున్నారట, పదండి అక్కడ కూడా అల్లరి చేద్దామని వచ్చేసారు. ఎక్కడి నుంచి? తెస్సలోనిక నుంచి ఎక్కడికి వచ్చారు? బెరయా దగ్గరకు వచ్చారు. ఏంటండి వీళ్ళకి ఎంత అవసరం ఏంటి నాకు అర్థం కాదు. మారు మనసు పొందుతుంటే, అనేకులు వాక్యం విని రక్షణ పొందుతుంటే వీళ్ళకి ఎందుకండి ఇంత బాధ? ప్రియులారా, ఇదిగో తెస్సలోనికలో నుండి అక్కడికి వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి ఒక్కసారి. వాక్య భాగములో మనం చూస్తే 13వ వచనం. బెరయలో కూడా తెలుసుకొని అక్కడికి వచ్చి జన సమూహములను రేపి ఏం చేశారండి? కలవర పరిచిరి. అంటే దేవుని సువార్త తీసుకొని వెళ్ళి ఎక్కడైతే వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారో అక్కడికల్లా కూడా ఏం జరిగిస్తున్నారు వీళ్ళు వచ్చి? అల్లరి. ఏవండి, ప్రజలను సమకూర్చుకొని దేవుని వాక్యము జరగకుండా ఆటంకాలు జరిగిస్తున్నారండి. అప్పుడు అక్కడున్న సహోదరులు ఏం చేశారంటే, అయ్యా పౌలు గారిని ఇక్కడి నుంచి మనం పంపించేయాలి, ఇక్కడ చాలా అల్లరి జరుగుతుంది, మళ్ళీ ఇంకా అల్లరి ఎక్కువైపోద్ది అని అక్కడున్న సహోదరులు పౌలు గారిని తెస్సలోనిక దాకా తీసుకొచ్చి, మళ్ళీ వెనక్కి వచ్చారు చూడండి వాళ్ళు, తెస్సలోనిక వరకు తీసుకొచ్చి అక్కడ ఓడరే ఉంది కాబట్టి అక్కడ నుంచి ఆయన్ని ప్రియులారా ఏథెన్సు అనే ప్రాంతానికి పంపిస్తారు. తిమోతి, శీల మాత్రం బెరయలో ఉండిపోతారు. బెరయలో ఎవరు ఉండిపోతారు? తిమోతి, శీల, వీళ్ళిద్దరు బెరయలో ఉండిపోతారు. ఇప్పుడు పౌలు గారు ఒక్కడ మాత్రమే ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఏథెన్సుకు వెళ్ళిపోతాడు. మీరు ఇక్కడే ఉండండి, అసలు అంతా కూడా నన్ను బట్టి వచ్చేస్తుంది, మీరు ఇక్కడ ఉండండి, ఇక్కడుండి మీరు ఇక్కడ దేవుని పరిచర్య చేస్తూ ఉండండి, చేసి మీరు అందరికీ దేవుని సంగతులు చెప్పిన తర్వాత తొందరగా వచ్చేయండి, నేను వెళ్ళిపోతున్నానని వాళ్ళకి చెప్పి వాళ్ళిద్దరిని అక్కడే ఉంచి పౌలు గారు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళిపోయాడంటే ఏథెన్సు ప్రాంతానికి వెళ్ళిపోయాడు. చూస్తున్నారా? మ్యాపులు కూడా చూడాలి మీరు చెప్పేటప్పుడు. ఏథెన్సు ప్రాంతానికి వెళ్ళిపోయాడు. వాక్యములో ప్రియులారా మనము చూస్తే వెళ్ళిపోయేటప్పుడు తిమోతికి శీలకి ఏం చెప్పాడు? తొందరగా వచ్చేయండి మళ్ళీ నన్ను కలుసుకోవటానికి అన్నాడు. ఇక్కడ నేను ఒక విషయాన్ని చెబుతున్నాను. పౌలు గారికి ప్రియులారా టీం వర్క్ చేస్తాడు. ప్రియులారా అతడు తన జీవితంలో ప్రియులారా వన్ మ్యాన్ వర్క్ కూడా చేస్తాడు. ఇప్పటి వరకు ఏ వర్క్ చేశాడు? టీం వర్క్. టీముతో దేవుని పరిచర్య చేశాడు. ఇప్పుడు ఒంటరిగా ఎక్కడికి వచ్చేసాడు? ఏథెన్స్కి వచ్చాడు. వన్ మ్యాన్ వర్క్ చేస్తున్నాడు. చూడండి అక్కడ. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే ఎలాగైనా పౌలు గారి ఉద్దేశం ఏంటి? దేవుని పని జరగాలి, ఆత్మలు రక్షించబడాలి. శ్రమలు వచ్చాయని వెనక్కి వెళ్ళిపోతున్నాడా, ముందుకెళ్తున్నాడా? అతనికి ఆటంకాలు వచ్చాయని చెప్పేసి ఎందుకులే ఈ సువార్త ఎందుకులే, ఇంటికి వెళ్ళి చక్క తినొచ్చు, నాకు ఆస్తి ఉంది కదా అని అనుకుని వెళ్ళిపోతున్నాడా? లేదు, ఎటువంటి పరిస్థితుల్లోనైనా ప్రతి ప్రాంతానికి సువార్త అందించాలని వెళుతున్నాడా? సువార్త అందించాలనే వెళుతున్నాడు. ఏథెన్స్కి వచ్చేసాడు. ఏథెన్స్ ప్రాంతానికి వచ్చేసాడు. ఈ ఏథెన్స్లో మనందరికీ తెలిసిన, లేకపోతే ప్రపంచానికి తెలిసిన ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే ఒలింపిక్ గేమ్స్ ఇక్కడే ప్రారంభమయ్యాయి. ఏథెన్స్లో ప్రియులారా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒలింపిక్ గేమ్స్ ఉన్నాయి కదా, ఆ గేమ్స్ ఎక్కడ ప్రారంభమైనాయి అనుకుంటున్నారు? ఇక్కడే ప్రారంభమయ్యాయి. ఇది గొప్ప స్టేడియాలకు నిలయమైనటువంటి ప్రాంతం, విగ్రహాలతో, విగ్రహారాధనతో కూడినటువంటి ప్రదేశం. ఈ ప్రదేశం ఎలాంటిదో, ఈ ప్రదేశములో పౌలు గారు ఏ విధముగా దేవుని పని చేశాడో వచ్చే వారం మనం చెప్పుకుందాం. ప్రియులరా, ఒక విషయాన్ని నేను మీకు చెబుతున్నాను. శ్రమలలో కూడా దేవునిని విడిచిపెట్టక, కష్టాలలో కూడా దేవుని విడిచిపెట్టక, అడుగులు ముందుకు వేస్తూ ఎలాగైనా
ప్రాణం పోయినా దేవుని మాటలు లోకానికి చెప్పాలి, అనేక ఆత్మలను సంపాదించాలనుకుంటూ ముందుకు వెళ్ళిన విజయ వీరుడు పౌలు. మరి ఈ రోజున మన పరిస్థితి ఎలాగుంది చెప్పండి? మనమైతే చిన్న శ్రమ కానీ ఏం దేవుడులేండి, ఏదైనా కష్టం రాగానే ఏం దేవుడులేండి, లేకపోతే ఏదన్నా చిన్న బాధ రాగానే మన జీవితంలో ఏం దేవుడండి, ప్రభు నమ్ముకున్నాను కానీ నాకేం కలిసి రావటం లేదండి. కానీ అది కాదు. శ్రమలలో కూడా, కష్టాలలో కూడా ప్రియులారా ప్రభు కొరకు నిలిచి ప్రభు కొరకు బ్రతికినటువంటి వ్యక్తి పౌలు. దట్ ఈజ్ పౌలు. అంతే. మరి ఈ రోజున వాక్యం వింటున్న ప్రియులారా మనమేంటి పరిశీలన చేసుకోవాలి. శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోతున్నామా? శ్రమలు వచ్చినప్పుడు బాధపడుతున్నామా? దేవుని విడిచి వెనక్కి వెళ్ళిపోతున్నామా? విశ్వాసములో తరిగిపోతున్నామా? వద్దండి. లోకములో ఉన్నంత వరకు శ్రమలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఈ లోకాన్ని విడిచిన తర్వాతే మనకు విశ్రాంతి. ఈ లోకం విడిచిన తర్వాతే మనకు రెస్ట్. ఈ లోకాన్ని విడిచిన తర్వాతే ప్రభువుతో మనం సహవాసం చేస్తాం. ఆ సహవాసం కొరకు, ఆ దేవునితో నిత్యం ఉండే దానికోసం మనం ఎదురు చూడాలి. లోకంలో బ్రతికే 70-80 సంవత్సరాల బ్రతుకు కోసం కాదు మన ప్రయాస. శాశ్వత కాలము దేవునితో ఉండటం కోసం ప్రయాస పడదాం. భక్తిలో ఎక్కడ కూడా వెనుకంచి వేయక ప్రభు కొరకు నిలిచి ఫలించి స్థిరమైన విశ్వాసంతో దేవుని సన్నిధిలో ముందుకు వెళదాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఏంటి నాయన ఇన్ని శ్రమలు అనుభవిస్తూ ఆ రోజున సువార్త చేశారా? అవునయ్యా. ఎక్కడికి వెళ్ళినా శ్రమే, ఎక్కడికి వెళ్ళినా కష్టాలే, ఎక్కడికి వెళ్ళినా నిందలే, ఎక్కడికి వెళ్ళినా ఆటంకాలే. అయినా నీ పని ఆపలేదయ్యా నీ దాసులు. నీ పనిని విడిచిపెట్టి వెనక్కి రాలేదయ్యా నీ దాసులు. ఈ దినమన వాక్యం వింటున్న మనం ఆలోచించాలి. ప్రభువా, చిన్న చిన్న శ్రమల్లో నిన్ను నిందించానయ్యా, చిన్న చిన్న కష్టాలలో నిన్ను అవమానంగా మాట్లాడానయ్యా, చిన్న బాధలలో ప్రభువా విశ్వాసములు వెనుకబడిపోయానయ్యా. అటు స్థితి నాకొద్దు నాయనా. ఎటువంటి పరిస్థితిలోనైనా నేను పూర్తిగా సరైనటువంటి విధానములో నిన్ను వెంబడించాలి, స్థిరమైన విశ్వాసముతో నిన్ను వెంబడించాలి. అటువంటి వ్యక్తిగా నన్ను చెయ్యి నాయనా. నీ సన్నిధిలో ఉన్నాను, ప్రభు బల్ల ఎద్దుకు రాబోతున్నానయ్యా. నా విశ్వాసము సడలిపోవద్దు, బలహీనం కావద్దు, ఆత్మీయ స్థితిలో నేను దిగజారిపోవద్దు అయ్యా. లోక సంబంధమైన వాటిలో నేను పాలు పంపులు పొంది నా భక్తి జీవితానికి మచ్చ తేవద్దయ్యా. అనేకులకు నేనే మాదిరిగా ఉండాలి కదా నాయన. ఆ మాదిరి జీవితం నాకు పెట్టండి ప్రభు అని మనము దేవునికి అప్పగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభు, మీ కొందనాలు. నీ లేఖనాలలో నుండి మేము చూస్తున్నటువంటి మాటలన్నీ కూడా మాకు సవాలుకరంగా కనబడుతున్నాయి తండ్రి. పౌలు గారి జీవితములో, ఆ బృందము యొక్క జీవితములో నాయన అయ్యా, మీరు చేస్తున్న కార్యాలు ఎంత గొప్పవి. ఆటంకాలు కలుగుతున్నా సువార్త మానలేదయ్యా. వారిని ముందుకు నడిపిస్తున్నావయ్యా. మా జీవితంలో కూడా అట్టి విశ్వాసము కలిగిన వారమై, శ్రమలు కలిగిన, బాధలు కలిగిన, ఇరుకులు ఇబ్బందులు కలిగిన అడుగులు ముందుకు వేస్తున్నాయన మేము నీ సన్నిధిలో బలముగా ముందుకు కొనసాగుటకు సహాయం చేయండి. లోక ఆచారాలలో, లోక పద్ధతులలో, లోకాన్ని అనుసరించే విధానం మాలో తీసివేసిన ఆయన పరిపూర్ణముగా నీలో అడుగులు వేస్తూ సాగిపోయే వారిగా మమ్మల్ని చేయండి. మా ఎదుట ఉన్న భక్తులు, మా ఎదుట ఉన్న మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మాదిరిగా చేసుకొని ఎలా బ్రతికారు అలా మేము కూడా బ్రతుకున్నట్లు చేయండి ప్రభు. ప్రభు బల్ల యొద్దకు వస్తున్నాం. ప్రభు రక్తము, ప్రభు శరీరము మా మధ్య ఉండగా మీ సన్నిధిలో మేము ప్రభు యోగ్యకరమైన జీవితాలతో వాటిని తీసుకొనుటకు సహాయం చేయమని మీ చేతులకు అప్పగిస్తూ మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము, సన్నిధి కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.